ఓయూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అనమాట. సో ఓవరాల్గా మనకి 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. డిస్క్రిట్ మ్యాథమెటిక్స్, డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా, అలాగే కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, అలాగే లాస్ట్ పేపర్ వచ్చేసి మనకి మేనేజరికల్ ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ. సో టోటల్గా మనకి 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి సెమిస్టర్ 1లో. సో ఫస్ట్ వచ్చేసి మనకి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను అనమాట. మనకి ఎగ్జామ్ అనేది త్వరలో ఉంది కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1లో ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ సి. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ సి, ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అరే, టైప్స్ ఆఫ్ అరే విత్ ఎగ్జాంపుల్గా మీరు మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ కూడా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్, అలాగే ఫంక్షన్స్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లూప్స్ అంటే మనకి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కూడా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇవి కూడా మనకి డెఫినెట్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్గా ఈ ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ మీ ఫ్యాకల్టీ చెప్పిన క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా పీడిఎఫ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి కాల్ బై వాల్యూ, అలాగే కాల్ బై రిఫరెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు డెఫినెట్గా ప్రోగ్రామ్ అయితే మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సిలో. ఓకేనా. సో మనకి యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ కాల్ బై వాల్యూ, అలాగే కాల్ బై రిఫరెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ రికర్సివ్ ఫంక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ అనేది మీరు డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ డిఫైన్ పాయింటర్స్, అలాగే స్ట్రక్చర్స్ అండ్ యూనియన్, ఏదైనా అడిగే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ క్లాసెస్ కూడా మనకి కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇది మనకి యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3లో మనకి 2 క్వశ్చన్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట స్టాక్స్ అండ్ క్యూస్ మీద. సో డిఫైన్ స్టాక్ అండ్ ఆపరేషన్స్ ఇన్ స్టాక్. మీరు ప్రోగ్రామ్ కూడా డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయాలి. టైం ఉంటే మీరు అవుట్పుట్ కూడా డైరెక్ట్గా మనం అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ డిఫైన్ క్యూస్, అలాగే అండ్ ఆపరేషన్స్ ఇన్ క్యూస్. సో ఇది కూడా మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగానే ఉంటుంది. సో స్టాక్స్కి క్యూస్కి సో ఓవరాల్గా సిమిలర్గానే ఉంటాయి. 1 or 2 స్టేట్మెంట్స్ మనకి కొంచెం లెంత్ అయితే ఉంటుంది అనమాట క్యూస్లో. ఓకేనా. ఇది మనకి యూనిట్ 3లో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. స్టాక్స్ కానీ క్యూస్ కానీ ఒక క్వశ్చన్ అయితే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో అయితే చూస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లో డిఫైన్ బైనరీ ట్రీ అండ్ టైప్స్ ఆఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ యూనిట్ 4లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ఆపరేషన్స్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గ్రాఫ్ ట్రావర్సల్స్. అందులో మనకి డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్ మీద కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. బిఎఫ్ఎస్ అలాగే డిఎఫ్ఎస్ మీద. సో గ్రాఫ్ ట్రావర్సల్లో సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 4లో. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5లో లీనియర్ సెర్చ్ కానీ, బైనరీ సెర్చ్ కానీ, అలాగే ఎనీ సార్టింగ్ అల్గారిథం, కన్ఫర్మ్గా ఒక సార్టింగ్ అల్గారిథం అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. మెయిన్గా మనకి క్విక్ సార్ట్ కానీ, మెర్జ్ సార్ట్ కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మనకి టిపికల్గా ఇస్తే హ్యాషింగ్, టైప్స్ ఆఫ్ హ్యాషింగ్ కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రతి దానికి మనం ప్రోగ్రామ్ అయితే కన్ఫర్మ్గా అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. యూనిట్ 1 నుండి యూనిట్ 4 వరకు ఏ క్వశ్చన్ అయినా మీరు కన్ఫర్మ్గా థియరీ రాయాలి. అలాగే ప్రోగ్రామ్ కూడా మీరు కన్ఫర్మ్గా కోడింగ్ అనేది కన్ఫర్మ్గా రాయాల్సి ఉంటుంది. టైం ఉంటే మీరు అల్గారిథము అలాగే ఫ్లో చార్ట్ కూడా కన్ఫర్మ్గా మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత లాస్ట్లో మీరు అవుట్పుట్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట ప్రోగ్రామ్ అనేది రాసిన తర్వాత. ఓకేనా స్టూడెంట్స్. నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓయూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంసీఏ ఫస్ట్ సెమ్ కన్ఫర్మ్గా నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీ ఫ్యాకల్టీ చెప్పిన క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే నేను సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.